కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చొరవతో రాజధాని అమరావతికి మహర్దశ పట్టిందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం నాడే తన జన్మదినం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య జన్మదిన వేడుకలు గుంటూరు ఏటుకూరు గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉగ్గిరాల సీతారామయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. అలాగే 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గా వాసు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకి నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను సీతారామయ్య కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అదేవిధంగా సినీ హీరో శ్రీహరి జయంతి కూడా ఆగస్టు 15 కావడంతో సీతారామయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు పార్టీ పరంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు తనకు నామినేటెడ్ పదవి లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు నగర ప్రముఖులు, ఎన్డీఏ కూటమి నేతలు సీతారామయ్యను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 77 సంవత్సరాలు నుండి 77లో అడుగు పెడుతున్నాం. ఎంతోమంది మహానుభావులు వారి ప్రాణాలు అర్పించి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి వేల మంది ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన రోజు. ఆ రోజున నేను జన్మదినం చేసుకోవడం అనేది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన వాళ్ళందరూ కూడా ఎవరైతే జనసేన, మన బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, అభిమానులు, మరి మాకు బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఎంతో అభిమానంతో నా దగ్గరికి వచ్చి నన్ను అభిమానించి నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, మంచి ఒక పదవి రావాలనే ఒక ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా చాలా సంకల్పంతో ఉన్నారు. అలాంటి సంకల్పాన్ని నిజం చేయడానికి మన పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఎంపీగా రావటం, వారితో నేను ప్రయాణం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ రోజున మన శ్రీహరి గారి సినిమా యాక్టర్ రియల్ స్టార్ శ్రీహరి గారు కూడా ఆయనది కూడా బర్త్డే, ఆయన ఫ్రేమ్ ఒకటి పెట్టుకొని పూలదండ గురించి ఆయనకు కూడా నివాళులర్పించాం. అలాంటి స్నేహితులు లేకపోవడం నాకు చాలా లోటు, పెద్ద లోటు. ఎందుకంటే జంట నగరాల్లో హైదరాబాదు, సికింద్రాబాద్లో అలాంటి వ్యక్తులు కూడా నేను కోల్పోవడం జరిగింది. ఈ రోజున మరి ఎంతో పెద్ద ఎత్తున ఎన్నో గ్రామాల నుంచి వేరే తెనాలి, పొన్నూరు, మంగళగిరి, బాపట్ల నుంచి కూడా నా మీద అభిమానంతో వచ్చి వారి ఆశీస్సులు అందజేశారు. అలాగే వారికి ఎప్పుడు కూడా ఇటు కులం తరపున, పార్టీ తరపున ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్ని కులాల వారు నా దగ్గరికి చిన్న ఇబ్బంది వస్తే గుంటూరు జిల్లాలో నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం చేస్తాను. అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి వచ్చి వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఎవరికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మనం మరి కల్పించుకొని అందరూ ఆశీస్సులు పొందాను. అలాంటి ఇంకా కూడా, ఎందుకంటే ఒక పదవి వస్తే అదొక బాధ్యతగా, ఒక బరువుగా మనం దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మనం 10 మందికి సహాయపడతామో అప్పుడు మనం సంఘంలో ఒక స్థాయిలో ఉండటానికి అవకాశం కల్పించే విధంగా మరి ఉంటారు కాబట్టి అందరూ. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి మోడీ గారు అందరూ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి 168 సీట్లతో మరి గెలిపించి ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని జనం చాలా ఆనందంగా ఉన్నారు. అలాంటి వాతావరణంలో నాకు ఈరోజు నేను అందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా 16వ డివిజన్ ఏటుకూరులో సర్పంచ్ అయినటువంటి ఉగ్గిరాల సీతారామయ్య గారి జన్మదినం కూడా ఈరోజే. కాబట్టి మా జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలందరూ కలిసి ఆయనకి బాగా కేక్ కట్టింగ్ కానీ అన్నీ స్వాగతించారు. ఇప్పుడు కూడా ఇంకా హడావిడి ఇంకా తగ్గలేదు. రక్తదానం కానీ మేము మా వార్డు తరఫున శానిటైజర్ వర్కర్కి బట్టలు పంపిణీ చేశాము.